ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా ముందుకు రావడం ఎందుకంటే ఈరోజు 12 గంటల టైంలో నంద్యాల జిల్లాలో మరి బ్రేక్ ఇన్స్పెక్టర్ సుబ్బయ్య గారు వాళ్ళ డ్రైవరు బండ్లు నిలబెట్టి అధిక ఫైన్లు వేసి 5 టన్నులు ఓవర్లోడ్ ఉందని చెప్పి ఐచర్ బండికి మరి 49,000 అన్యాయంగా ఫైన్ వేయడం జరిగింది. ఇంకో బండికి కల్లూరు మరి ఓబ్లేస్ అని బండి మరి 5 టన్నులు 4.5 ఓవర్లోడ్ ఉందని చెప్పి 49,000 46,000 ఫైన్ వేసి అధికంగా ఫైన్ వేసి ఎంతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా మరి ప్రయత్నం చేస్తున్నారు వాహనదారులు. ఎందుకంటే ఒక టన్నుకు ఓవర్లోడ్కు 2,000 ఓవర్లోడ్ కేసు రాయాల్సిండేది పోయి 5 టన్నులు ఓవర్లోడ్కు 49,000 46,000 ఫైన్ రాస్తే వాహనదారులు ఎక్కటిండి తీసుకొచ్చి కడతారు? ఒక్కసారి ఆలోచన చేయండి. అధికారులు కావచ్చు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, మరి జిల్లా డిటిసి రవాణా శాఖ అధికారులందరూ కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. మరి ఫైనాన్స్లో బండ్లు తెచ్చుకొని మరి కంతులు కట్టుకోలేక అవసాట్లు పడుతూ పిల్లలను చదివించుకోలేక, భార్యలను పోషించుకోలేక, బాడీలు కట్టలేక, కరెంటు బిల్లులు కట్టలేక, కంతులు కట్టలేక, టైర్లు వేసుకోలేక యాక్సిడెంట్ జరుగుతుంటే అవి రిపేర్ అయిన బండ్లు చేయించుకోలేని పరిస్థితిలో ఉండి అప్పటికి పురుగుల మందు తాగి చనిపోయే వల్ల అని ప్రయత్నం చేస్తూ ఉన్న వాహనదారులను ఇంకా మరి ఓవర్లోడ్ ఫైన్ అని అధిక ఫైన్లు వేసి ఇంకా చంపుతున్నారు, ఇంకా వేధిస్తున్నారు. మరి వాహనదారుల ఆత్మహత్యల కారణం ఆర్టీఓ బ్రేక్ ఇన్స్పెక్టర్లు మాత్రమే. మరి ఇది మీకు న్యాయంగా ఉందా? వాహనదారులను వేధించడం ఎంత మాత్రం కరెక్ట్ ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. మీకు భార్య పిల్లలు ఉన్నారు, మీకేమో లక్షల జీతాలు వస్తున్నాయి, లంచాలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా బండి నిలబెడితే 5,000 10,000 ఇచ్చి పోతున్నారు మీకు భయపడి. మరి డ్రైవర్కు పొద్దు మునుకులు నైటు పగులు వెళ్తే 1,000 రూపాయలు జీతం వస్తుంది, కూలి వస్తుంది. మీకేమో లక్షలు వస్తున్నాయి. అన్యాయంగా ఈరోజు బెదిరిస్తున్నారు. ఏరా పూక బండి నిలబెట్టు, బండి నిలబెట్టంటారు. అధిక ఫైన్లు వేసి బెదిరిస్తూ సెల్లులు గుంజుకొని డ్రైవర్లకు ఇట్లా వేధిస్తున్నారు. ఎంత మాత్రం కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. ఇవన్నిటిపైన తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ జై హింద్, జై భారత్.